అందులో ఏం విభేదాలు లేవని తెలియజేయండి. సార్ ఫోటో తీస్తామా? ఈరోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన, అదేవిధంగా మరో 6 మంది జర్నలిస్టుల పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను కేసులు పెట్టి బెదిరించడం అనేది ఫస్ట్ మానుకోవాలి. ప్రజాస్వామ్యం పరిడి వెళ్లాలంటే పత్రికా స్వేచ్ఛ అవసరం. ప్రజాస్వామ్యానికి 4వ పట్టుకమైనటువంటి ఈ యొక్క మీడియా స్వేచ్ఛను ఎంత పూర్తిగా పరిడివెల్లింపజేస్తే అంత ప్రజాస్వామ్యం పరిడివెళ్తుందనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా అట్లా కాకుండా ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు జర్నలిస్టులపైన బనాయించడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం అనేది శోచనీయమైనటువంటి అంశం. పోలీసులు బేషరతుగా వెంటనే ఈ యొక్క కేసులను ఉపసంహరించుకోవాలి. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన, అదేవిధంగా 6 మందిపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే కేసు నమోదు చేస్తే పత్రికా స్వేచ్ఛను ఎవరు కాపాడతారో ఒకసారి అందరూ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క చర్యల్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని